బట్టి విక్రమార్క నాయకత్వంలో వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దడమే కాకుండా రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం. మామూలుగానైతే మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని అప్పచెప్తే బ్రహ్మాండంగా పనిచేయాల్సింది ఆలోచన చేయకుండా ఎన్నో తప్పు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు. మీ మంచి పనులు చేస్తుంటే మా ప్రభుత్వం మరి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తోటి 15 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు పదే మా మంత్రులు ఇటుపక్క నుంచి అధ్యక్ష మీరు చూస్తుండ్రు ఎంత మంచిగా సమాధానం ఓపికతోటి ఎంత మంచి సమాధానం చెప్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విషయాన్ని దాచిపెట్టలే. ఫైనాన్స్ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ఏ విషయంలోనూ వైట్ పేపర్ పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మా మీద ఉంది. కానీ ఈరోజు కూడా వాళ్ళు మాట్లాడిన పద్ధతి, మమ్మల్ని విమర్శించే పద్ధతి, అంటే అవసరం ఉన్నా లేకున్నా బైకాట్ చేసే పద్ధతి చూసినాగా ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మీరంటే ప్రతిపక్షం లేకుండా చేసి మేము ఆ పని చేస్తలో మిమ్మల్ని వదిలిపెట్టిపోతారు వాళ్ళు. ఎందుకంటే మీ నాయకుడు లేడు. మీకు ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామంటే ఆయన రావట్లేదు. అది మీ తప్పు, మా తప్పు కాదు, అది ప్రజల తప్పు కాదు. బాగా అనిపిస్తుంది అధ్యక్ష రేవంత్ రెడ్డి గారిని సరే కన్ఫామ్ అయితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచోడు కాబట్టి ఓకే 15 నెలల నుంచి ఓకే నాకు కన్ఫామ్ కాలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి మంచోడు కాబట్టి మీరు 15 నెలల నుంచి ప్రశాంతంగా పండుకుంటారు. లేకపోతే నిన్నటిదాకా ఒక లెక్క రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, మీరు అంటుండ్రు సరే మీరు అనండి అధ్యక్ష. ఏదేమైనా నేను రాజకీయాల దగ్గర పోరాడుకోలే. విద్యుత్ రంగంలో మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వాళ్ళు పనిచేసే తీరు కానీ మీరు చేసిన పాపాలని కడగాలంటే ఎవరో దేవుడు వస్తే తొందరపడకండి. ఎందుకు అని నేను రాజకీయాల్లో పోను అధ్యక్ష నేను డీటెయిల్గా అధ్యక్ష 2029 మళ్ళీ ఎందుకు తొందరపడు రాజగోపాల్ రెడ్డి గారు ఇగో మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష హోమ్ మినిస్టర్ అంటారు కదా అధ్యక్ష 2014 నుంచి 24 వరకు మీరు మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏ విధంగా పోలీసుల్ని అధికారిని అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టించి మున్గోలు ఉప ఎన్నికతో సహా ఏ విధంగా మీరు చేసిండ్రో మాకు తెలుసు. అదే మీ 15 నెలల కాలంలో మా ప్రభుత్వం ఎంత ప్రశాంతంగా మీరు ఎంత రెచ్చగొట్టినా సరే మీ ట్రాప్లో పడతలేం. ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పినాం. మీనాగా మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని మేము పని చేయట్లేదు, పని చేయం కూడా. ఇది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఇది కుటుంబ పార్టీ కాదు, ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఒక జాతీయ పార్టీ. అధ్యక్ష వీళ్ళు చెప్పిన సబ్జెక్టులకు నేను డిబేట్ కానీ కరెంటు గురించి మాట్లాడతా అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్నారు అసలు వీళ్ళు పరిపాలన చేతగాళ్ళు ఎట్లా అధికారంలోకి వస్తారు అనుకున్నారు. అయినా కానీ మేమే చాలా తెలివికలేనా, వీళ్ళకి ఎవరికి తెలివి లేదు, వీరు పరిపాలించలేరు అనుకున్నారు. ఒక్కరోజు కూడా వాళ్ళకంటే కరెంటు పోకుండా అత్యధికంగా గరిష్టంగా హైయెస్ట్ రికార్డు కూడా కరెంటు మా కాంగ్రెస్ పాలన అందించింది అధ్యక్ష. ఉచితంగా పేదలకు ఇచ్చిన 200 యూనిట్లు కూడా కరెంటు కూడా గృహాలకు అందిస్తున్నాం అధ్యక్ష. అంటే మీకు నిద్ర పట్టలేదా, జీర్ణించుకోలేకపోతుండ్రా, మేము చేయలేమా అనుకుంటుందా అధ్యక్ష? నేను చెప్తా అధ్యక్ష, విద్యుత్ సరఫరా స్థితి చెప్తా అధ్యక్ష. పల్లరాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్ మీకు యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ మిగతా పవర్ ప్లాంట్ల విషయంలో కానీ రిన్యూవబుల్ ఎనర్జీ విషయంలో కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రాబోయే 10 నుంచి 15 సంవత్సరాలకు సరిపోయే ప్రణాళికలు కూడా తయారు చేసినాం. మీరు ఆ విషయంలో ఏం బాధపడకండి, మీకంటే మంచిగా మేము చేస్తాం. రాష్ట్ర ప్రజలకు కరెంటు ఉచితంగా రైతులకు అందిస్తాం. మీరు అందించిన దానికంటే మెరుగైన విద్యుత్ అందిస్తాం అధ్యక్ష. పేదలకు గృహాలకు అందించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అధ్యక్ష. ఈ నెంబర్ చెప్పాలంటే చాలాసేపు పడుతుంది అధ్యక్ష. వాళ్ళు చేసిన తప్పులు చెప్పాలంటే ఎప్పుడు తప్పులు చెప్పినా వాళ్ళు మీదికి వస్తున్నారు, లొల్లి అవుతుంది. మీకు కూడా కొంచెం అర్థం చేసుకోండి, ఎన్ని తప్పులు చేసిండ్రో మీకు అర్థం చేసుకోండి.
ఏమని అంటే నిద్ర పడతలేదు మీకు ఎంతసేపు ఆ సైలెన్స్ అప్పుడు బుగ్గకారు లేని అలవాటు అయిపోయిన ప్రాణం ఆ సైలెన్స్ అప్పుడు లేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అంతా. అధ్యక్ష, ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కూడా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు స్వయంగా మా బట్టి విక్రమార్క గారు క్లోజ్ మానిటరింగ్ చేసి ఆనాడు అత్యధిక రేట్లకు అప్పు తీసుకొచ్చి స్టార్ట్ చేస్తే అది ఈరోజు 9 రూపాయలు చేంజ్ పడుతుంది అధ్యక్ష యూనిట్కు. మామూలుగా అయితే మార్కెట్లో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండే, కానీ తీసుకున్నారు. ఛత్తీస్గఢ్ పవర్ ప్లాంట్ వాళ్ళ దగ్గర పవర్ పర్చేస్ అగ్రిమెంట్ విషయంలో కూడా తప్పు నిర్ణయమే. భద్రాద్రి దాంట్లో కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టుకుని అది తప్పు నిర్ణయమే. ఎన్నిసార్లు అన్నా మాకు అదే బాధ అనిపిస్తుంది కాబట్టి మేము ఎక్కువ అనదలుచుకోలేదు. కానీ ఒక మాట చెప్తున్నాం అధ్యక్ష, ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కాబట్టి కరెంట్ అనేది మీకు అధ్యక్ష ఇది మనం నిజ జీవితంలో ప్రతిరోజు అది లేని ఒక్క రోజు కూడా మన ఒక్క నిమిషం కూడా గడవదు అధ్యక్ష. అటువంటి విద్యుత్ విషయంలో తప్పకుండా మేము ఒక బాధ్యతగా ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఎక్కువ సమయం తీసుకోవడం అధ్యక్ష. అదేవిధంగా ఈ హోమ్ డిపార్ట్మెంట్ గురించి అధ్యక్ష, మరి ఇక్కడ అప్పుడు చేసిన పోలీసు అధికారులు వీళ్ళ బారిన పడి బలిపశువులై విదేశాలకు పారిపోయింది. మొత్తం అధికారిని అడ్డం పెట్టుకొని పోలీసు యంత్రాంగాన్ని అధికం పెట్టుకొని అందరి ఫోన్లు ట్రాప్ చేసి ఆఖరికి మున్గోడు ఉప ఎన్నికలు గెలవాలంటే గత్యంతరలేని పరిస్థితిలో ఫోన్ ట్రాప్ చేసి వాళ్ళ పాపం ఈరోజు అధికారులందరూ వీళ్ళ అధికార దాహానికి బలైపోయారు అధ్యక్ష. వీళ్ళు ఇప్పుడు మాట్లాడితే మేము ఏం చెప్పాలి అధ్యక్ష? వీళ్ళకు మాకు చెప్తుర్రు అధికార దుర్వినియోగం అంటే ఈ భారతదేశ చరిత్రలో అది బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన జరిగింది. అక్రమాలు, దుర్మార్గాలు, అవినీతి, దోపిడీ, అహంకారపూరితమైన పరిపాలన సాగిందంటే ఈ భారతదేశ చరిత్రలో అది బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలం. ఇది నిజం. మొత్తం ప్రజాస్వామ్యం కూని కాబట్టదంటే ఈ భారతదేశ చరిత్రలో ఇది బీఆర్ఎస్ పార్టీ. మేము మాట్లాడితే బాగా అనిపిస్తుంది అధ్యక్ష. వాళ్ళు ఒప్పుకోకున్నా ఆనాడు లా అండ్ ఆర్డర్ అధ్యక్ష, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా డెవలప్ కావాలంటే, ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. మీ దగ్గర మీ 10 ఏళ్ల నెంబర్ చెప్పమంటారా? 10 ఏళ్ల కాలంలో నయం ఆస్తులన్నీ దోసుకున్నది వాళ్ళే కదా. అధికార లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు 8,742 హత్యా కేసులు నమోదైనాయి అధ్యక్ష. అదే కాలంలో 18,246 అత్యాచారం కేసులు, 1,30,521 దొంగతనాలు, 469 దోపిడీలు, 5,051 లూటీలు, ఇంకా బీఆర్ఎస్ నేతల ఒత్తిడితోటి ఎన్నో కేసులు రికార్డు కూడా చేయలేదు వాళ్ళు పోలీసుల ఒత్తిడితోటి. మీరు చెప్పమంటే నా దగ్గర అన్ని ఉన్నాయి, కానీ ఎంతో మంది సభ్యులు మాట్లాడాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారు కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్గా పోతలేను అధ్యక్ష. కాకపోతే ఒక్క మాట చెప్పగలను అధ్యక్ష, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిలో మన శ్రీధర్బాబు గారు ఇక్కడ ఉన్నారు, ఆ హత్య కేసు లాయర్ దంపతులది, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్న వెటర్నిటీ డాక్టర్ మల్లన్న ఆ రోజులలో భూసేకరణ ఎట్లా చేసేవాళ్ళంటే అధ్యక్ష, పోలీసులను పెట్టి బెదిరించి రైతులను వాళ్ళని తీసుకుపోయి మా శివనగూడ రిజర్వాయర్ కాడ భూ నిర్వాసితులని వాళ్ళకు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా పోలీసులను పెట్టి ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టు నడిపించారు. ఆ ప్రాజెక్టులో నీళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు, కానీ పోలీసులు అడ్డం పెట్టుకొని చేయించారు. అది లా అండ్ ఆర్డర్ విషయంలో. తెలంగాణ కోసం ఉద్యమం చేసిండ్రు రైతులు, సకల జనులు. వాళ్ళ 10 ఏళ్ల కాలంలో పోలీసులను పెట్టి ప్రాజెక్టులు భూములు లాక్కున్నారు రైతుల దగ్గర వీళ్ళు. అది మీరు లా అండ్ ఆర్డర్, మీరు పోలీసులు అందుకు వాడుకున్నారు. నేను చెప్పుకుంటే పోతే అధ్యక్ష, మంత్రి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు అక్రమాలు, ఆ న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు గారు శ్రీధరబాబు గారు నియోజకవర్గంలో, అదేవిధంగా ఇసుక మాఫియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మా నల్గొండ జిల్లాలో
ఆ సభ్యులు లేరు మాట్లాడదలుచుకోలేదు, కానీ విపరీతంగా కోట్ల రూపాయలు అక్రమంగా ఇసుక మాఫియా, ఇసుక దందా, భూములు